బనగానపల్లిలో మన ఎమ్మెల్యే గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు దేవాలయ భూములు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం అనేది విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ దేవాలయ భూములు కాకుండా ప్రభుత్వ భూములు ఇళ్లకు పేదవాళ్లకు ఇవ్వాల్సిందిగా మేము రాజకీయ నాయకులకు కోరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు 100 ఎకరాలు చెప్పిన 175 నియోజకవర్గం 100 ఎకరాలు ఇచ్చేస్తే 17,500 ఎకరాలు ఒకే రోజున దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతాయి. దేవాలయం బతికుండాలంటే పెద్దలు దానం ఇచ్చినటివి దేవాలయం అభివృద్ధి కేంద్రంగా ఎంతోమంది అన్ని కులాల వారు దేవాలయ కేంద్రంగా బతకడానికి కోసం చెప్పి దేవాలయ భూములు ఇస్తున్నారు. అలాంటి భూములను మనం నాశనం చేస్తే భవిష్యత్తులో హిందూ ధర్మం చాలా ఇబ్బంది పడుతుంది. దేవాలయాలు లేకపోతే ఈ దేశమే లేదు. దయచేసి రాజకీయ నాయకులు ప్రభుత్వ భూములు మాత్రమే పేదవాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇస్తే మాత్రం విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. అవసరమైతే ధర్నా కూడా చేస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడినటువంటి విషయం ఏంటి అంటే, ఎండోమెంట్ ఆస్తులను నేను ఎన్నికల్లో వాగ్దానం చేసేటువంటి హామీలకు అనువుగా నేను ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వడంలో విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకం కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఎండోమెంట్కి ఎలాంటి ఆస్తులు లేవు. ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఏ దేవాలయానికి ఆ దేవాలయ ఆస్తులు మాత్రమే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది దేవాలయ భూములను రక్షించడం కోసం మాత్రమే ఉన్నటువంటి సంస్థ. దేవాలయ భూములు పంచేటువంటి సంస్థ అయితే కాదు. ప్రతి రాజకీయ నాయకుడు గమనించాలనే విషయం ఏంటి అంటే, ఒట్టిగా దేవాలయ భూములు పంచుతాము అంటే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేస్తుంది. ఆల్రెడీ దేవాలయ స్వయం ప్రతిపత్తి పేరు మీద ప్రతి దేవాలయము వాళ్ళే సొంతంగా మెయింటైన్ చేసుకోగలిగేటువంటి హిందూ సమాజానికి ఉన్నటువంటి సమస్యను గుర్తు చేస్తూ వాళ్ళకే అప్పచెప్పాలనే ఒక ముసాదా బిల్లు తయారు చేసి ఈరోజు పబ్లిక్లోకి వెళ్తున్నాము. ఆల్రెడీ వెళ్ళాము కూడా. జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క పని నడుస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఆలోచన మైండ్లో నుంచి దేవాలయ భూములు మేము ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లోకి ఇస్తాము అనే మాట తీసివేసి ప్రభుత్వ ఆస్తులు పంచండి, లేదా మీ సొంత ఆస్తులు ఇవ్వండి, మీ హామీల కోసం సొంత ఆస్తులు ఇవ్వండి, లేదా మీకు కొనిచ్చి ఇవ్వండి. ఎలాంటి దేవాలయ భూములు తీసుకొని మేము బదలాయింపు ఇంకొక ఆస్తులు ఇస్తామంటే కూడా విషయం అసలు ఒప్పుకోదు. చట్టపరమైనటువంటి మేము వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఆస్తులు అట్లా ఇవ్వకూడదని జడ్జిమెంట్ కాపీ ఉంది. అంటే ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తారా? ఇది ప్రజలతో మేము క్వశ్చన్ చేయిస్తాము. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఈ విషయాలను వాళ్ళు దృష్టిలో పెడతాం. మీ మనసు మార్చుకోకపోతే ఇంటింటికి వెళ్ళి దేవాలయ యొక్క ఆస్తులను వాళ్ళ ఇష్టమైనట్టు పంచి పెడతామని చెప్పి మాట్లాడుతున్న రాజకీయ నాయకులందరికీ కూడా రాబోయే రోజుల్లో చాలా ఎదురు దెబ్బ పడుతుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో 40 ఎకరాలు 50 ఎకరాలు ఇట్లా పంచుతూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఇంటూ 40 ఎకరాలు వేసుకుంటే ఎంత అవుతుందో లెక్క వేయండి. ఈరోజు మన దేశం అంతా కూడా ఆధ్యాత్మికత మీద హిందుత్వం మీద నిలబడింది. కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశము అగ్రగమ స్థానంలో ఉంది. ఇది గమనించాలి, ప్రతి రాజకీయాలు ఇది గమనించాలి. కాబట్టి మంత్రి గారి యొక్క ఆలోచన మానుకొని వేరే యొక్క ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వండి. ఎవరికి అబ్జెక్షన్ లేదు. మండు వైఖరిని అవలంబిస్తే విశ్వ హిందూ పరిషత్ చెలో బాన్ముల గ్రామం ఉంటుంది. ఆ తర్వాత ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఇది హెచ్చరిక చేస్తున్నాం. జై శ్రీరామ్. 4 సర్వే నెంబర్ సంబంధించిన దాదాపు 35 ఎకరాల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పొలం ఆస్తులను అక్కడ రాజకీయ వాగ్దానంలో భాగంగా ప్రజలకు ఇల్లు పట్టాలో ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది. అలాగే జనార్దన్ రెడ్డి గారి వాయిస్ వీడియో వినడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏమంటే, ఈ స్థలాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఎండోమెంట్ శాఖకు, రెవెన్యూ వారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేసాం. వాళ్ళ అనుమతితో వెళ్ళి పంచుతున్నాడు అని నిన్న మేము వీడియోలో చూడడం జరిగింది. కానీ
చట్ట ప్రకారం ఏదైతే దేవాలయానికి సంబంధించిన ఆస్తులను అమ్ముకోవడం కానీ, లేకపోతే వస్తు మార్పిడి కింద ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే వాటిని శాశ్వతంగా లీజ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు దానదత్తం చేసే విషయంలో తప్పు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు ఎన్నో తీర్పులు వెలువచ్చింది. దేవాలయ ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ నాయకులే ఈ విధంగా రక్షించే క్రమంలో, లేకపోతే వారిచ్చిన రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ వాగ్దానాల కోసం దేవాలయ భూములు అమ్మేసుకోవడం సరైన చర్య కాదు అని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ ఆస్తులను అమ్ముకోకుండా విశ్వ హిందూ పరిషత్తు అడ్డపడుతుంది. అవసరమైతే ప్రజా పోరాటం, న్యాయ పోరాటం ద్వారా ఈ దేవాలయ ఆస్తులను కాపాడే బాధ్యత విశ్వ హిందూ పరిషత్తు తీసుకుంటుంది. ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా కూటమి ప్రభుత్వం ఈ దేవాలయ ఆస్తులు పరిరక్షించాలని విశ్వ హిందూ పరిషత్తు కోరుకుంటుంది. జై శ్రీరామ్.